సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 5వ వచనం. నిబ్రం కలిగి ధైర్యంగా నుండి. ఒక దినాన ఇజ్రాయేల్ ప్రజలు వేగి చూడడం కొరకు ఎరికో పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు కానాన్ దేశంలో వారు తిరిగి వారు భయ ఆందోళన కలిగింది. అయ్యో, అక్కడ ప్రజలు చాలా శక్తివంతమైన వారు, ఎత్తైన వారని ఆ సమాచారం ప్రజలు తెలియజేసి అనేక మందికి తప్పుడు ఆలోచన తెలియజేశారు. కావున ఇజ్రాయేల్ ప్రజలు ఒక భయము, అవతల వారు చాలా బలవంతులని. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండేవాడు, ఎందుకంటే నీతో కూడా వచ్చేవాడు యెహోవా. ఆయన మీతో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభం ఉన్నాడు కాబట్టి ఆయన వారు విజయం ఇచ్చాను. ఈ దినాన ప్రియకుమారకు మాతే నిబ్రం కలిగి ధైర్యంగా ఉండు, ఎందుకనగా నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రభువైన యేసు శక్తిమంతుడు, ఆయన మాట శక్తివంతమైనది, ఆయన వాగ్దానము నిత్యమైనది. ఆయన మనతో ఉన్నాడు, నమ్ముకుంచండి. ప్రభువు మనతో సహాయం చేస్తానే యొక్క ఆధారంతో మనం ఉంటే ఆయన మనం బలపరిచే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవానికి వందనాలు. నీ బిడ్డలైన వారు మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదం నింపి వారికున్న కదులు, వారికున్న ప్రతి ఆటంకాలను తొలగించి నీ కృపాక్షాములతో నింపి బలపరుచుకోమని యేసు నామమున తండ్రి, ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.